హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ స్వంటిల్లు అండి. ఈరోజు దిల్ పసంద్ చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలండి: మైదా తీసుకున్నాం కప్పు, ఎండు కొబ్బరి తీసుకున్నాం, యాలక్ పొడి 1 స్పూన్ అండి, పంచదార 1/2 కప్ తీసుకున్నాను, టూటీ ఫ్రూటీ 1/2 కప్ తీసుకున్నానండి, గ్రీను రెడ్ 1/2 కప్ అండి, పంచదార 1/2 స్పూన్ వేస్తామండి కలిపేటప్పుడు, సాల్ట్ 1/2 స్పూను, మైదా వేస్తున్నాం అండి, సాల్ట్ వేస్తున్నాం, పంచదార వేస్తున్నాం అండి. మన పంచదార సాల్ట్ కలిపిస్తామండి. ఇప్పుడు మరిగించిన ఆయిల్ వేసుకుందాం. మరిగించిన ఆయిల్ వేస్తున్నాం అండి, రిఫైండ్ ఆయిల్. మనం ఆయిల్ వేసాం కదండి, చూసారా, ఇలా కలుపుకున్నాం. కొద్ది వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మనం మైదా ఇలా కలుపుకున్నాం అండి, ఇలా కలుపుకోవాలి. చూసారా, మూత పెడుతున్నాం అండి. 20 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. మనం స్టఫింగ్కి రెడీ చేసుకుందాం అండి. కొబ్బరి వేస్తున్నాను, టూటీ ఫ్రూటీ వేస్తున్నాం అండి, మనం గ్రీన్ వేసుకున్నాం అండి, రెడ్ కూడా వేస్తున్నాను, పంచదార కూడా కలిపిసుకుంటున్నాం అండి. యాలక్ పొడి, పంచదార వేసి మిక్సీ కొట్టామండి, అందుకే ఇలా ఉంది యాలక్ పొడి. ఓకే, 1 స్పూన్ అండి. వాటర్ వేసి కలుపుతున్నాను, మనకి మొత్తం బాగా కలుస్తాయి కదా, అందుకని వాటర్ వేసాను. మనం వాటర్ వేసి కలపడం వల్ల మొత్తం అన్నీ చూసారా ఎలా కలిసే మంచిగానా. మనం కలిపిస్తున్నామండి. రెస్ట్ ఇచ్చాం కదండి, చూస్తున్నాం. చూసారా మనకి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. 2 భాగాలు చేస్తున్నాం అండి మన పిండి. మనం సగ భాగం తీసుకున్నాం అండి. చపాతీ కర్రతో పాముకుంటాం అండి సాఫ్ట్గా. ఇలా చేయాలండి. చేశాక మనం బటర్ రాసుకోవాలి. మనం బటర్ ఇలా రాస్తాం కదండి, కొద్ది మైదా ట్రింకిల్ చేద్దాం, మడత పెట్టుకుందాం అండి. మళ్ళీ బటర్ రాస్తున్నాం అండి. మళ్ళీ స్ప్రింక్ చేయాలండి మైదా, మడత పెడుతున్నాం అండి. డీప్ ఫ్రిడ్జ్లో 15-20 నిమిషాలు ఉంచుకోవచ్చండి. మనం ఫ్రిడ్జ్లో రెస్ట్ ఇచ్చామండి. మనకి 2 అయ్యాయి, 1 చేసుకుందాం. మనం వేసుకుంటున్నాం అండి. ఇలా చేయాలండి. స్టఫింగ్ పెడదాం చెప్పాలండి. మళ్ళీని మనకి అన్నీ మ్యాగ్నెట్ అయ్యాయి కదా, వేసుకుంటున్నాం అండి స్టఫింగ్. మనం కలిపిన దాంట్లో సగం వేస్తామండి. ఇలా మనం దగ్గరికి పెట్టుకోవాలండి, దగ్గర తెచ్చుకోవాలండి అంతనా. అప్పుడు బాగా ఇలా అనేసి ఇలా అనేసుకోవడమే. మనం తిరిగేస్తామండి, తిరిగిస్తే ఇలా అనుకోండి. మనకి చపాతీ కర్ర వాడక్కర్లేదండి. ఇప్పుడు మనం ఇది పొంగుకుంటూ ఉండడానికి మనం ప్లేట్లో మార్చుకున్నాక కానీ హోల్స్ పెడదామండి. ఇలా గిన్నె తీసుకుని ఆయిల్ రాయాలండి. ఫస్ట్ పిండి అప్లై చేయాలండి. ఇప్పుడు ఇలా మనం ఇలా స్ప్రెడ్ చేయాలండి. ఇలా తీసుకున్నాం కదండి, మనం ఇలా వేసుకోవాలి గిన్నెలో. చూసారా, ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఇసుకేసి పెట్టుకున్నామండి. కుక్కరు స్టాండ్ పెడుతున్నాం. మనం నూడిల్స్ స్పూన్ తీసుకొని ఇలా హోల్స్ పెట్టాలండి. ఎందుకంటే మనకి పొంగిపోద్ది అనమాట, బ్రెడ్ లాగా పొంగుకుంటూ ఉండటానికి ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మంచి కలర్ రావడానికి పాలు తీసుకొని ఇలాగా వేయాలండి. మనం ఇసుక వేడెక్క పెడతామండి. ఇలా సెంటర్లో పెట్టుకోవాలండి. మీడియంలో పెడుతున్నామండి. 20 నిమిషాలు ఉండాలండి. 20 నిమిషాలు మీడియంలో ఉండాలండి. తర్వాత మనం తిరిగేసుకుందాం అండి. మనం తిరిగేద్దాం అండి.
సరిగా ఎలా కలర్ వచ్చిందో మనం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం అండి. 10 నిమిషాలు పెట్టాలండి. మళ్ళీ తిరిగేసాక చూద్దాం అండి ఎలా అయిందో. తిరిగేద్దాం అండి. చూసారా మనకి ఎంత బాగా అయిందో. మనకి దిల్ పసంద్ అయిపోయిందండి. కట్ చేసుకుందాం. మన దిల్ పసంద్ అయిపోయిందండి. చూసారా ఎంతో క్రిస్పీగా, ఎంతో ఈజీగా. చూడండి ఎంత బాగుందో. మన దిల్ పసంద్ అయిపోయిందండి. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. నచ్చితే కనుక కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి.